రైట్. కంచెల శ్రీకాంత్ గారు, ఆల్రెడీ 2 సార్లు మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ సీఎం మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2 సార్లు మీటింగ్ అయ్యారు. ఆల్రెడీ 8వ తారీఖున ఒక ప్రకటన రావచ్చు, ఫస్ట్ లిస్ట్ అంటే ఉమ్మడి కూటమి ఫస్ట్ లిస్ట్ రావచ్చు అన్నది బాగా ప్రచారం వినిపిస్తోంది. ఒక వారం రోజుల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో జత కట్టడానికి బీజేపీ పునరాలోచనలో పడింది, సమదూరం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగానే వెళ్ళాలని ఫిక్స్ అయింది అంటూ కొంత వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కొత్తగా నిన్న మళ్ళీ బీజేపీ నేతలు టచ్లోకి వచ్చారు, 8వ తారీఖున స్పష్టత రాబోతుందంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? అసలు భారతీయ జనతా పార్టీ మీతో కలిసి వస్తుందా, కలిసి రాదా సార్? సతీష్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న విజయ్ గారికి నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, జనసేన టీడీపీ కలిసి వెళ్ళడం అనేది అది అఫిషియల్ గా డిక్లేర్ అయింది. ఇద్దరు కలిసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూర్చొని సీట్ల మీద కంక్లూజన్ కూడా రావడం జరిగింది. నెంబర్ ఏంటి అనే దాని మీద 8th జరిగే మీటింగ్ లో ఫైనల్ కంక్లూజన్ వస్తుంది. తర్వాత ఎప్పుడైనా లిస్ట్ అనేది రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. బీజేపీతో ఏంటనేది అది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళిద్దరు కలిసి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా మాకు అది క్లారిటీ లేదు. నెంబర్ 2, యాజ్ ఆఫ్ నౌ తెలుగుదేశం జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్నాయి. సీట్ల మీద కూడా స్పష్టత అనేది ఆల్రెడీ వచ్చేసింది. ఇది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఇందాక విజయ్ గారు మాట్లాడుతూ సీట్ల గురించి వాటి గురించి అంటారు, ఉండవల్లి శ్రీదేవి గారు అని. మీరు 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, మీకు ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఎందుకు కర్ణం బలరాం గారిని కానీ లేకపోతే మద్దాల గిరి గారిని కానీ వైజాగ్ నుంచి కానీ ఇట్లా అందరినీ మీరు ఎందుకు తీసుకున్నారు వైఎస్ఆర్సీపీలోకి? వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదా? ఇప్పుడు ఆ తీసుకున్న 4 సీట్లు ఇవ్వట్లేదని చెప్పమంటే విజయ్ గారిని. తెలుగుదేశం 151 సీట్లు వచ్చి ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 4 తీసుకొని మీరు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. అది 100% పొత్తుతో భాగంగా రకరకాల చోట్ల పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎవరెవరికి ఎక్కడ సీట్లు మిస్ అవుతున్నాయో వాళ్ళకి ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఏ విధంగా చేయకపోవటం అనేది ఆల్రెడీ ఎక్సర్సైజ్ జరిగింది. దానికి తగ్గట్టు పార్టీ వాళ్ళకి న్యాయం చేసుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్పేది వైఎస్ఆర్సీపీ విషయంలో రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్, ఆయన ఇమేజ్ చూసి మేము ఎలక్షన్కి వెళ్తున్నాం, మేము అన్ని సీట్లు మళ్ళీ గెలుస్తాం, 175 సీట్లు గెలుస్తాం, లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారు. మరి అని ఉన్నప్పుడు మీరు లోకల్ ఎమ్మెల్యేలని ఈ జిల్లా నుంచి పక్క జిల్లాలకు కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఎంపీలకు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు పెట్టాల్సిన అవసరం ఉంది. మళ్ళీ పెట్టిన వాళ్ళు తీసేసి మళ్ళీ ఎమ్మటనే మా తిరుపతి నారాయణ స్వామి గారిని, ఇట్లా గురుమూర్తి గారిని కానీ ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి చెప్తే, వాళ్ళందరినీ ఫస్ట్ ఎమ్మెల్యేలు అని చెప్పన్నారు, ఎంపీలను తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ ఎంపీ క్యాండిడేట్లు అంటున్నారు. రకరకాలైన గందరగోళమైన వాతావరణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఎందుకంటే ఎలాగో గెలవం అని చెప్పనేసి ఐపాక్ రిపోర్ట్ ఇచ్చున్నారు. వాళ్ళకి తెలుసది. ఐపాక్ వాళ్ళకి ఇంటర్నల్ గా ఇచ్చిన దాని సమాచారం ప్రకారం 34-35 సీట్లు వస్తాయి అని చెప్పనేసి వైఎస్ఆర్సీపీకి సమాచారం ఉంది. కాబట్టి రకరకాల ప్రయోగాలు, ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్స్ తో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం అర్థం కాని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. 100% ఈ ఫీడ్బ్యాక్ అనేది తెలుగుదేశం జనసేన పొత్తుతోటి 160 పైచిలకు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఉమ్మడి ఇదిలో గెలవబోతున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ కన్ఫ్యూజన్ లో, ఫ్రస్ట్రేషన్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నో నిర్ణయాలు, ఏదేదో నిర్ణయాలు అనేది తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. నిన్న బడ్జెట్ సమావేశాలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. 1% మీరు గవర్నర్ ప్రసంగం ప్రతినిధి తెప్పించుకొని చూడండి, అన్ని అబద్ధాలు, అవాస్తవాలు దాంట్లో ప్రింట్ చేసి గవర్నర్ గారు చదివించారు. దాంట్లో నెంబర్స్ కూడా తప్పులు అన్ని. సింపుల్ ఎగ్జాంపుల్, 43 లక్షల మంది తల్లులకి
అమ్మఒడి ఇస్తున్నాం అని చెప్పనేసి దాంట్లో గవర్నర్ ప్రసంగంలో పెట్టారు. 43 లక్షల మంది తల్లులు, అలాగే 83 లక్షల చిల్లర పిల్లలకి ఇస్తున్నాం అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు కాపీని తెప్పించుకోండి కావాల్సింటే. ఈ రోజు అమ్మఒడి అనేది అప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పనేసి ముఖ్యమంత్రి గారు క్యాంపెయిన్ పాదయాత్ర చేసేటప్పుడు చెప్పారు. ఈ రోజు మనం అందరికీ తెలుసు ఇంట్లో ఒక్కరి పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నారని చెప్పనేసి అనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. అది కూడా మళ్ళీ 300 యూనిట్లు కరెంటు ఛార్జెస్ దాటితే, అలాగే 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ పెద్దది ఉంటే, ఇట్లాంటి రకరకాల కారణాలు, వాళ్ళు ఏదన్నా రెంటల్ కారు కొనుక్కొని బతుకుతెరువు కోసం కారు తిప్పుకుంటుంటే దాన్ని రీజన్ పెట్టి ఇట్లా ఎంత మంది కట్ చేశారు మనకు అందరు తెలుసు. రమారామి 7 లక్షల మంది పైచలకు వాళ్ళకి అది కూడా కట్ చేశారు. సో 43 లక్షల మంది తల్లులు ఉంటే మీరు 83 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి ఎక్కడిస్తున్నారు అంటే, ఆఖరికి మీడియాలో చెప్పటం ఇవన్నీ అవాస్తవాలు చెప్పటం ఒక ఎత్తు అయితే, అసెంబ్లీలో సాక్షాత్ ఈ రాష్ట్ర గవర్నర్ చేత చదివించేటటువంటి ప్రసంగంలో కూడా అవాస్తవాలు ప్రింట్ చేసి మరీ చదివించేటటువంటి పరిస్థితికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్ళిపోయింది. కాబట్టి 100% తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుంది. ఆ గెలుపు గెలుస్తారనే ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లో ఆ పార్టీ డిఫెన్స్ లో పడిపోయిందని మేము చెప్తున్నాం. సతీష్ గారు మాట్లాడండి. ఆయన వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ 43 లక్షల మంది తల్లులకి ఇస్తుంది వాస్తవం కాదా అని చెప్పనేసి అన్నారు. ఫైన్, 43 మంది తల్లులకి ఇచ్చినప్పుడు 43 మంది తల్లులకి ఎంత మంది తెలియదు కదా. 83 లక్షల మంది పిల్లలకి లబ్ధి చేకూరుతుంది అని చెప్పారు. నెంబర్ 2, మేము చెప్పలేదు మేనిఫెస్టో చూసుకోమంటున్నారు. మీరు వీడియోలు తీయండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు వీడియోలు ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి 15,000 ఇస్తామని చెప్పారు. అలాగే వైఎస్ భారతి గారు క్యాంపెయిన్ చేస్తూ మీకు వీడియోస్ అవి కూడా తీయండి, మీడియాలో ఉన్నాయి. అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు. అసలు మీ పార్టీ మీరు ఎవడు అసలు క్వశ్చన్ చేసే రైట్ ఉందా తెలుగుదేశం పార్టీకి? మీ మేనిఫెస్టో 2014 టు 19 మీ ప్రభుత్వ పరిపాలన బాగుంటే ఓటు వేయమనండి. మీ తెలుగుదేశం వాళ్ళకు ఒక్కడికన్నా నిజాయితీ ఉంటే మీ పరిపాలన చూసి ఓటేయమని అడగండి. మా పరిపాలన చూసి మేము ఓటేయమంటున్నాం. మా మేనిఫెస్టో అమలైతే మేము ఓటేయమంటున్నాం. ఇంకా దొంగ హామీలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇస్తామంటున్నారు. అవును సార్, ఇన్నారు ఏం గడ్డి బీకారు? ఎంతమంది తల్లుల్ని అమ్మఒడి నుంచి తీసేశారు? 300 యూనిట్ల పవర్ బిల్లు అయ్యి మీరు అర్హత ఎంతో తెలుసా సార్? పాలన పైన సంక్షేమ పథకాలపైన మేనిఫెస్టో మీద రోజు మాట్లాడుతున్నాం. 1,20,000 మంది అమ్మఒడి ఇస్తారా? నారా బ్రాహ్మణ్ గారికి అమ్మఒడి ఇస్తారా? నారా బ్రాహ్మణ్ గారికి కూడా అమ్మఒడి ఇమ్మంటున్నారు. వాళ్ళు చెప్పేది అది. నారా బ్రాహ్మణ్ గారికి ఒక్క నిమిషం విజయ్ గారు చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కాంపోనెంట్ ని పెట్టుకొని మేము రైతు భరోసా ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తామని చెప్తా ఉన్నారు.